సీజన్ కు ముందే ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం అయితే చాలు బాణుడు బగబగలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మండే ఎండల్లో ఎలా ప్రయాణించాలి? కారులో అయితే బెటర్ అనుకునే ఈ రోజుల్లో ఓ సాధారణ వ్యక్తి అలాంటి ఫీలింగ్ ని ఎంజాయ్ చేయడానికి తన బైక్ ను ఏకంగా చలువ పందిరి మాదిరిగా ఏర్పాటు చేసుకుని హాయిగా ప్రయాణం చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల పట్టణ కేంద్రానికి చెందిన షరీఫుద్దీన్ వృత్తిరీత్యా రైస్ మిల్లులో మెకానిక్ గా పనిచేస్తున్నాడు. కాగా రోజుకొక ప్రాంతానికి తన ద్విచక్ర వాహనంపై ప్రయాణం కొనసాగిస్తూ అక్కడ రైస్ మిల్లులో మరామతులు నిర్వహిస్తూ ఉంటాడు. అయితే ఇటీవల ఎండలు మండుతుండడంతో తన బైక్ పై ప్రయాణం కొనసాగించాలి అంటే ఇబ్బందికరంగా మారింది. తను చేస్తున్న వృత్తిరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్ళక తప్పదు. ఆ ఉద్దేశంతోనే ఎండల దాటికి తట్టుకునేందుకు తనకు వచ్చిన ఓ చిన్న ఆలోచన ఆచరణలో పెట్టాడు. విజయవంతంగా అమలు చేసి ఇప్పుడు పట్టణ వాసుల దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాడు. తన బైక్ బంపర్ కు చిన్నపాటి ఇనుప రాడ్లు, ఇనుప పట్టీలతో వెల్డింగ్ చేయించి గోనె సంచులు, నెట్, వెదర్ డబ్బాలతోటి గుడిసె మాదిరిగా చలవ పందిరిని స్వయంగా ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో ఎలాంటి ఎండ వేడిని తగలకుండా తన విధుల నియమితం కిలోమీటర్ల మేర తన ప్రాంతాలకు హాయిగా బైక్ పై వెళుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. కేవలం 4000తో మండే ఎండల్లోనూ చల్లని ప్రయాణం సాధ్యమైంది. ఇక జడ్చెల ప్రాంతంలోని షరీఫుద్దీన్ బైక్ ను చూసి చాలా మంది ద్విచక్ర వాహనులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ప్రతి ఒక్కరూ షరీఫుద్దీన్ బైక్ పై ఏర్పాటు చేసిన గుడిసె లాంటి గుడిసెను కూడా ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఉపాధిలో భాగంగా ఈ వినూత్నమైన బైక్ తోనే షరీఫుద్దీన్ కల్వకుర్తి, కోస్గి, నారాయణపేట, అచ్చంపేట వంటి ప్రాంతాలకు వెళ్తున్నారు. అయితే రంజాన్ మాసం కావడంతో తనకు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఎండ వేడిమికి తట్టుకోవడం ఇబ్బందికరంగా మారిందని షరీఫుద్దీన్ చెబుతున్నాడు. దీంతో ప్రత్యామ్నాయంగా ఉపశమనం కోసం స్వయంగా తను తన ద్విచక్ర వాహనానికి గుడిసె మాదిరిగా చలువ పందిరిని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పారు. తన బైక్ మీద వెళ్తుంటే ఏకంగా కారులో వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుందన్నాడు. ఈ గుడిసె లాంటి గొడుగును చాలా మంది ఇష్టపడుతున్నారని, తమకు కూడా చేయించమని అడుగుతున్నారని షరీఫుద్దీన్ చెబుతున్నాడు.